వెల్కమ్ బ్యాక్. యూఆర్ లిస్టనింగ్ టు సూపర్ హిట్స్ 93.4 FM. అండ్ ఇవాళ మనకు ఒక వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మనతో పాటు డాక్టర్ నిషితా రెడ్డి గారు ఉన్నారు ఫ్రమ్ డాక్టర్ నిషితాస్ ఎండోకేర్ డయాబెటీస్ అండ్ ఎండోక్రైన్ క్లినిక్ అనమాట. సో హాయ్ మ్యామ్, హౌ ఆర్ యూ? హాయ్ బిఎన్కే, ఐఎమ్ వెరీ గుడ్. మ్యామ్, నా క్వశ్చన్స్ కొన్ని ఉన్నాయి. సో ఈ క్వశ్చన్స్కి మీరు కొంచెం మా వాళ్ళకి డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వగలిగితే వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది హెల్దీ లైఫ్ స్టైల్లోకి వెళ్ళడానికి. డెఫినెట్లీ. యా, ఎండోక్రైనాలజిస్ట్ అసలు ఏ సమస్యలు ఎక్కువగా చూస్తారు అండ్ అసలు ఈ హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అంటే ఏంటి మ్యామ్? సో ఎండోక్రైనాలజీ అంటే ఏంటి? సో వెన్ షుడ్ వీ కన్సల్ట్ అన్ ఎండోక్రైనాలజిస్ట్? ఇది చాలా మందికి కామన్ పీపుల్కి అవేర్నెస్ అంత లేదు స్టిల్ మనకి. సో ఎందుకంటే డయాబెటీస్ కానివ్వండి, థైరాయిడ్ కానీ మామూలు ఎవరైనా కూడా ఎంబీబీఎస్ డాక్టర్స్ ఆ జనరల్ ఫిజిషియన్కి రెఫర్ చేస్తుంటారు. సో పర్టికులర్లీ వెన్ షుడ్ వీ మీట్ అన్ ఎండోక్రైనాలజిస్ట్ అంటే, సో మెయిన్ మన బాడీలో వివిధ రకమైన ఎండోక్రైన్ గ్రంథులు ఉంటాయన్నమాట, ఎండోక్రైన్ గ్లాండ్స్ అంటాం. సో వాటి నుంచి ఉత్పత్తి అయ్యే వాటిని కెమికల్స్ని హార్మోన్స్ అంటాం. ఈ హార్మోన్స్ ఏం చేస్తాయి? బ్లడ్ ద్వారా ట్రావెల్ చేసి మనకి ఎండ్ ఆర్గాన్స్ అన్ని అవయవాలకి కూడా వాటి యొక్క పనితీరుని నిర్దేశిస్తాయి. సో టార్గెట్ ఆర్గాన్స్ అంటాం వాటి యాక్షన్ని. లైక్ ఎగ్జాంపుల్ మనందరికీ తెలిసిన డిసీజ్, కామన్ డిసీజ్ ఇప్పుడు ఎక్కువగా మనం చూస్తున్న ఇండియాలో డయాబెటీస్ మెల్టస్. సో అది హార్మోనల్ డిజార్డరే. సో ఇట్స్ మోర్ ఆఫ్ హార్మోనల్ అండ్ మెటబాలిక్ డిజార్డర్ అంటాం. సో అలానే చాలా మనకి మెయిన్ మెదడులో నుంచి తీసుకుంటే చిన్న గ్లాండ్ అంటాం, పిట్యూటరీ గ్లాండ్ అంటాం. సో ఇట్ ఈస్ కాల్డ్ మాస్టర్ గ్లాండ్. చాలా చిన్న సైజ్ ఉంటుంది బట్ మాస్టర్ గ్లాండ్ అంటాము. సో అన్ని దాని నుంచి రిలీజ్ అయ్యే మెజారిటీ ఆఫ్ ద హార్మోన్స్ లైక్ ఏదైనా టీఎస్హెచ్ కానివ్వండి, ఏసీటీహెచ్, గ్రోత్ హార్మోన్, ఇవన్నీ ఏం చేస్తాయి? వేరే ఆర్గాన్స్ యొక్క యాక్షన్ని మనకి కంట్రోల్ చేస్తాయి అనమాట. సో అలానే మెయిన్ థైరాయిడ్ అనుకోండి, థైరాయిడ్ గ్లాండ్ మనకు అందరికీ తెలుసు, నెక్ ఫ్రంట్ లో లయింగ్ ఏరియాలో బటర్ఫ్లై షేప్లో ఉంటుంది థైరాయిడ్ గ్లాండ్. సో ఇది కూడా మనకి ప్రతి ఎనర్జీ సెల్కి, మెటబాలిజంకి చాలా ఇంపార్టెంట్. దాని నుంచి రిలీజ్ అయ్యే థైరాయిడ్ హార్మోన్స్ T3 అండ్ T4. అలానే మనకి థైరాయిడ్ వెనకాల పారాథైరాయిడ్స్ అని ఉంటాయి. సో 4 పారాథైరాయిడ్ గ్రంథులు ఉంటాయి. సో అవి మెయిన్ కాల్షియం మెటబాలిజంకి చాలా ఇంపార్టెంట్. సో దీంట్లో ఏదైనా మనకి డెఫిషియన్సీ కానీ హెచ్చు తగ్గులు ఉంటాయి, హైపర్ కాల్సీమియా అంటాం లేదా హైపోకాల్సీమియా. సో అలానే ఇంకొంచెం కిందికి వచ్చామంటే మెయిన్ మనం ఇంతవరకు డిస్కస్ మెయిన్ డయాబెటీస్ మెలిటస్. సో ప్యాంక్రియాస్ అనే గ్లాండ్ ఉంటుంది స్టమక్ మనకి పొట్ట భాగంలో. సో దాని నుంచి రిలీజ్ అయ్యే హార్మోన్ ఇన్సులిన్. సో ఎప్పుడైతే ఇన్సులిన్లో లోపాలు ఉంటాయో దాని ఉత్పత్తిలో కానీ లేదా దాని యాక్షన్లో కానీ అప్పుడు మనకి డయాబెటీస్ మెలిటస్ అనేది మనకి వస్తుందన్నమాట. సో అలానే సెక్షువల్ రిలేటెడ్ లైక్ గొనాట్స్, టెస్టిస్, ఓవరీస్ అంటాం కదా. సో వీటి నుంచి కూడా మనకి సెక్షువల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు. అండ్ ఆల్సో బోన్ రిలేటెడ్ మెయిన్ మనకి ఆస్టియోపోరోసిస్ అని వింటుంటాం. సో తొందరగా మనకి బోన్స్ వీకెన్ అయిపోవడం. సో సిమెంట్గా గట్టిగా ఉండాల్సిన బోన్ స్పాంజ్ లాగా వీక్ అయిపోవడం. సో ఈజీగా ఫ్రాక్చర్స్ రిస్క్ బారిన పడడం. సో ఇది ఆస్టియోపోరోసిస్. ఇవే కాకుండా పిల్లల్లో ఎదుగుదల లోపాలు, షార్ట్ స్టేచర్. సో ఆడవాళ్ళలో తీసుకుంటే మనకి లైక్ మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీస్, మెయిన్ ఎక్కువగా ఇప్పుడు మనం యూత్లో చూసే కామన్ డిసీజ్ పీసీఓడి. సో ఎందుకు ఈ పీసీఓడి అనేది కూడా మనకి ఎండోక్రైన్ డిజార్డర్, హార్మోనల్ రాదర్ దాన్ లైక్ సింపుల్. ఇట్స్ నాట్ లైక్ పీరియడ్స్ ప్రాబ్లమో లేదా మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీస్ ప్రాబ్లమో కాదు. పీసీఓడి ఈజ్ ఆల్సో ఏ హార్మోనల్ డిజార్డర్. సో మెయిన్లీ అక్కడ కూడా మనకి మెయిన్ ఫ్యాక్టర్ ఒబేసిటీనే. ఇప్పుడు ఎక్కడ చూసినా ద డిసీజ్ ఆఫ్ ద కరెంట్ జనరేషన్ ఈజ్ ఒబేసిటీ. సో మారుతున్న లైఫ్ స్టైల్, అర్బనైజేషన్, మోర్ ఆఫ్ ఫాస్ట్ ఫుడ్స్, ప్రాసెస్ ఫుడ్స్, వీటన్నిటి వల్ల కూడా అండ్ ఆల్సో ఎన్విరాన్మెంటల్ డిస్ట్రప్టర్స్ అంటాము. సో లైక్ మోర్ యూసేజ్ ఆఫ్ ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్, కెమికల్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్. సో వీటన్నిటి వల్ల కూడా మనకి ఆడపిల్లల్లో చూసుకుంటే అర్లీగా మెచ్యూర్ అయిపోవడము, సో ప్యూబర్టీ అర్లీగా రావడము అండ్ పీసీఓడి. సో అండాశయంలో చిన్న చిన్న నీటి బుల్లులాగా రావడం. సో వీటి వల్ల మనకి మెయిన్ ఇరెగ్యులర్ పీరియడ్స్, తర్వాత అవాంఛిత రోమాలు అంటాం, హిర్సుటిజం అండ్ ఆల్సో యాక్ని. సో వెయిట్ ఎక్కువ ఉండడం, ఇవన్నీ కూడా మనకి పీసీఓడి కింద వస్తుంది అనమాట. అండ్ ఆల్సో ఇంకా మనకి తీసుకుంటే ప్యూబర్టల్ రిలేటెడ్ డిజార్డర్స్ లైక్ డిలేడ్ ప్యూబర్టీ ఆర్ అర్లీ ప్యూబర్టీ. సో తొందరగా రజస్వల్ అవ్వడం లేదా లేటుగా అవ్వడం. అండ్ ఆల్సో మగవాళ్ళలో తీసుకుంటే కొంతమందికి బ్రెస్ట్ ఎన్లార్జ్మెంట్ ఉంటుంది, టీనేజ్ అబ్బాయిల్లో కానివ్వండి, పెద్ద మేల్స్లో కానివ్వండి, దాన్ని గైనకోమాస్టియా అంటాం. అండ్ ఆల్సో ఆడవాళ్ళలో తీసుకుంటే గెలక్టోరియా ఇంకొక కామన్గా చూస్తుంటాము. సో రొమ్ము నుంచి పాలు రావడం. సో ఇంక్రీజ్ బ్రెస్ట్ మిల్క్ ప్రొడక్షన్. అంటే మామూలుగా బాలింతల్లో మాత్రమే మనము పాలు పడడం చూస్తుంటాం. కానీ నార్మల్ ఆడవాళ్ళలో కూడా కొన్ని సందర్భాలలో ప్రొలాక్టిన్ అనే పిట్యూటరీ గ్రంథి నుంచి రిలీజ్ అయ్యే హార్మోన్ మనకి ఎక్కువ రిలీజ్ అయినప్పుడు ఈ గెలక్టోరియా అనేది వస్తుంటుంది. సో ఇవన్నీ కూడా ఎండోక్రైన్ డిజార్డర్స్ బ్రీఫ్గా చెప్తున్నాను. సో మెయిన్ ఎప్పుడైతే ఒక పేషెంట్ మనకి అన్ఎక్స్ప్లెయిన్డ్ వెయిట్ లాస్ ఆర్ వెయిట్ గెయిన్
లేదా మీకు ఫెటిగ్, మనకి రీజన్ తెలియదు, అన్ఎక్స్ప్లెయిన్ ఫెటిగ్ ఉంది, సో వీక్నెస్, ఫెటిగబిలిటీ ఉంది, ఆర్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్, ఆర్ ఎత్తుకు తగ్గ పిల్లలు తీసుకుంటే మనకి బరువు ఎక్కువ ఉండడం, ఎత్తుకు తగ్గ బరువు అంటే ఎత్తు కంటే మనకి బరువు ఎక్కువ ఉన్నారు, సో షార్ట్ స్టేచర్ ప్లస్ ఒబేసిటీ. సో మోస్ట్లీ వీళ్ళకి థైరాయిడ్ ఉండొచ్చు, కుషింగ్ సిండ్రోమ్ అంటాము, లేదా గ్రోత్ హార్మోన్ డెఫిషియన్సీ. సో ఇవన్నీ కూడా మనకి ఎండోక్రైన్ డిజార్డర్సే. సో మనకి పిట్యూటరీ ఇంకా కొంచెం చెప్పాలంటే వేరేగా ట్యూమర్స్ అంటాం. సో పిట్యూటరీ గ్రంథి తీసుకుంటే దాంట్లో నుంచి మనకి ట్యూమర్స్ ఏర్పడచ్చు, కణతలు, లైక్ గ్రోత్ హార్మోన్ సెక్రెటింగ్ యాక్రోమెగలీ అంటాం, లేదా ఏసీటీహెచ్ ఎక్కువ రిలీజ్ కుషింగ్ సిండ్రోమ్ అంటాము. అలాగే ప్రొలాక్టిన్ రిలీజ్ అయితే ప్రొలాక్టినోమాస్ అంటాం. సో ఈ ప్రొలాక్టిన్ ఇందాక చెప్పాను మిల్క్ ప్రొడక్షన్కి యూజ్ అవుతుంది. సో ఈ ట్యూమర్స్ వల్ల రిలీజ్ అవ్వచ్చు, లేదా ఇప్పుడు ఎక్కువగా చూస్తే ప్రతి ప్రిస్క్రిప్షన్లో మనకి గ్యాస్ట్రైటిస్ టాబ్లెట్స్ ఎక్కువ వాడుతున్నారు చాలా మంది. సో డైలీ గ్యాస్ టాబ్లెట్ వేసుకోవడం అలవాటు అయిపోయింది. సో ఈ ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ అంటాం, లైక్ ప్యాంటోసిడ్, రబిప్రజోల్, ఇవన్నీ కూడా సో డాంపెరడోన్ కాంబినేషన్తో ఎక్కువగా తీసుకుంటారు. వీటి వల్ల కూడా ప్రొలాక్టిన్ అనేది పెరుగుతుంది. సో మిల్క్ ప్రొడక్షన్, సో అవి ఆపంగానే మీకు ప్రొలాక్టిన్ లెవెల్స్ తగ్గుతుంది, మిల్క్ కూడా తగ్గుతుంది. సో ఇవి తెలియక అన్నెసరీ మెడికేషన్స్ వాడాల్సిన అవసరం లేదు. అలాగే మీకు అడ్రినల్ గ్రంథులు ఉంటాయి, అడ్రినల్ గ్రంథి కిడ్నీస్ పైన చిన్న చిన్న, సో 2 అడ్రినల్స్ ఉంటాయి, దాని నుంచి కూడా మనకి ఏవైనా ట్యూమర్స్ ఏర్పడితే కూడా మీకు కుషింగ్ సిండ్రోమ్ రావచ్చు అనమాట. ఆర్ డెఫిషియన్సీ ఉంటే కూడా కార్టిజాల్ అనే హార్మోన్, స్ట్రెస్ హార్మోన్, అది మనకి లోపిస్తే కూడా బీపీ తక్కువైపోవడము, సోడియం తక్కువైపోవడం, అడిసన్స్ డిసీజ్ అంటాం. సో ఇలా చెప్పుకుంటూ పోతే అండ్ యంగ్ ఏజ్లో బీపీ పెరగడం, హైపర్ టెన్షన్ ఇన్ ద యంగ్ ఆన్సెట్, సో ఇది కూడా మనకి అడ్రినల్ ట్యూమర్స్ వల్ల కూడా మనకి రావచ్చు అనమాట. సో ఫియోక్రోమోసైటోమా, ఇలా ఈ కండిషన్స్ అన్ని బ్రీఫ్గా చెప్పాను. సో మోస్ట్లీ మనకి ఇవన్నీ కూడా మనకి ఎండోక్రైన్ డిజార్డర్స్ కింద వస్తుంది. సో డెఫినెట్లీ ఒక సూపర్ స్పెషలిస్ట్ విల్ హెల్ప్ యూ ఎ లాట్ ఫర్ early diagnosis and detection of the condition, diagnosis and management. What's your diabetes risk? High or low? Scan to know. Making India win over diabetes. An initiative by Sun Pharma.